हाई फ्रेंड्स अंदरू बागुंडाली अंदरिलो मनम उंडाली मनकी ई वीडियोलो ट्రైన్ జర్నీ ద్వారా షిరిడి అయితే చేరుకోబోతున్నాము। ముందు కొంత భాగము ఒంగోలు నుంచి తెనాలి వరకు చేసిన జర్నీ అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను। తర్వాత కోలాటం వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను। ఆ పరంగా ఇప్పుడు తెనాలి నుంచి సాయినగర్ షిరిడి వరకు మనం చేరుకునే విధానము ఈ ట్రైన్ జర్నీకి సంబంధించి ట్రైన్ వివరాలు పూర్తిగా తెలుసుకుంటూ అయితే వెళ్దాము। ఇప్పుడే ట్రైన్ అయితే తెనాలి స్టేషన్ అయితే క్రాస్ చేసి బయలుదేరి వెళ్తున్నాము। ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి 07637। ఇది వీక్లీ ట్రైను। తిరుపతిలో సండే ఆదివారం రోజు ఏకుంజాము 4 గంటలకు స్టార్ట్ అవుతుంది। 4 గంటలకు స్టార్ట్ అయ్యి మనం ఎక్కింది అయితే ట్రైన్ ఎక్కింది ఒంగోలు స్టేషన్లో ట్రైన్ ఎక్కాము। మనకి ఇప్పుడైతే ప్రస్తుతము తెనాలి నుంచి ట్రైన్ అయితే బయలుదేరింది। తెనాలి నుంచి చూసుకుంటే సుమారు మనము మరుసటి రోజు ఇప్పుడు సమయం అయితే 10:40 అయితే కావస్తుంది। సేమ్ మరుసటి రోజు మనము ఇదే టయానికి అంటే 24 గంటల జర్నీ తర్వాత సాయినగర్ షిరిడీలో అయితే ట్రైన్ దిగే టైము కరెక్ట్గా టైంకి ట్రైన్ కనుక రీచ్ అయితే కరెక్ట్గా 24 గంటల జర్నీలో మనం సాయినగర్కి అయితే చేరుకోబోతాము। కాబట్టి ఇక్కడ నుంచి జర్నీ ఎలా ఉంటుంది అనేది ఇది కొంచెం వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుంది, కానీ చూడటానికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది। ప్రతి స్టేషన్కి సంబంధించి దారి వెంట ఏమేమి ఉన్నాయి, మధ్య మధ్యలో చూడటానికి అందంగా కనిపించే పరిసరాలని నేను బాగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను। ఇప్పుడు ప్రస్తుతం మనము తెనాలి నుంచి గుంటూరు వైపు అయితే వెళ్తున్నాము। సహజంగా ఇలాంటి ట్రైన్స్ ఎక్కువగా తెనాలి నుంచి విజయవాడ అయితే వెళ్తుంటాయి, కానీ ఈ ట్రైన్ అలా వెళ్ళదు। 07637 వీక్లీ ట్రైన్ ఇది। తిరుపతి టు సాయినగరు వయా ఒంగోలు మీదుగా అయితే వస్తుంది। ఒంగోలులో మేము రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కాము। ఇప్పుడు ప్రస్తుతము గుంటూరు వైపు అయితే వెళ్తూ ఉంది। గుంటూరు దారి మార్గంలో మనకు కనిపించే లొకేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి। గుంటూరు దగ్గరకైతే మనం చేరుకున్నాము। ఇదంతా కూడా గుంటూరు టౌన్కు సంబంధించిన ఏరియా। గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరకైతే చేరుకున్నాము। గుంటూరు రైల్వే స్టేషన్లో కూడా ఈ ట్రైన్ అయితే ఎక్కువ సమయం అయితే ఆగదు। ఇప్పటి వరకు తిరుపతి నుంచి తెనాలి వరకు ఆగిన స్టాపులన్నింటిలో కూడా ఎక్కువ సమయం ఆగకుండా 2-3 నిమిషాలు మాత్రమే ఆగుతూ అయితే వచ్చింది। ఈ గుంటూరు స్టేషన్లో మాత్రం 10 నిమిషాలు హాల్టింగ్ టైం అయితే ఇచ్చారు। ఈ గుంటూరు స్టేషన్కి టైంకి రావాల్సింది అయితే 10:40కి అయితే రావాల్సింది, ఇప్పుడు సమయం అయితే 12 అయితే అయింది। కొద్దిగా లేటుగా అయితే నడుస్తుంది ట్రైను। మేము ఒంగోలు రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కేటప్పటికే గంట లేటుగా అయితే ట్రైన్ రావటం జరిగింది। గంట లేట్ తర్వాత మేము ఒంగోలులోనే ట్రైన్ ఎక్కే సమయానికి గంట లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 1:20 నిమిషాలు లేట్ టైంగా చూపిస్తూ ఉంది। సుమారు 12 గంటల సమయంకి గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ చేరుకుంది। ఈ గుంటూరుకు సంబంధించి రైల్వే స్టేషన్ దగ్గరలోకి వెళ్తున్నాము। ఈ రైల్వే స్టేషన్ పక్కనే శంకర్ విలాస్కు సంబంధించి అక్కడ రైల్వే బ్రిడ్జ్ అయితే అక్కడ డిస్మాండ్లింగ్ చేస్తున్నారు కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కోసం। అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు నుంచి అరండులపేట బ్రాడీపేటకి వెళ్ళే మార్గం వైపు బ్రిడ్జి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది। సుమారు 70 సంవత్సరాల పైన అయింది ఆ బ్రిడ్జి నిర్మాణం చేసి। దాని కాల పరిమితి అయిపోవటం వల్ల ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేయడం కోసం బ్రిడ్జిని అయితే డిస్మాండ్లింగ్ చేస్తున్నారు। ఈ విధంగా గుంటూరుకు సంబంధించి ఈ ప్లాట్ఫారం విధానాలు ఈ విధంగా ఉన్నాయని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను। ఇప్పుడు మన ట్రైన్ అయితే 1వ నంబర్ ప్లాట్ఫారం గుంటూరు రైల్వే స్టేషన్లో ఆగుతుంది। కొంచెం నిదానంగానే వెళ్తుంది। కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ట్రైన్ ఆగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి। ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న బోగి నెంబరు S6లో ఉన్నాము। S6లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు నేను కూడా S6లోనే ఉన్నాను। ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఫ్లైఓవర్కి సంబంధించి గుంటూరు రైల్వే స్టేషన్ దాటి గుంటూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ రాబోయే స్టాప్ వచ్చేసి సత్తెనపల్లి అఫీషియల్ స్టాప్ అయితే సత్తెనపల్లికి మధ్యలో నల్లపాడు జంక్షన్ అనే ఉంటుంది। నల్లపాడు జంక్షన్ అనేది ఈ గుంటూరు స్టేషన్కి ఏదైతే ఉందో దానికి సపోర్టింగ్ స్టేషన్గా అయితే ఉంటుంది జంక్షను। ఇలా సత్తెనపల్లి వరకు ఈ జర్నీ వెంట ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ వెళ్దాము। గుంటూరు జంక్షన్లో కూడా ట్రైను ఒక 5 నుంచి 7 నిమిషాలు మాత్రమే ఆగింది। ఇప్పుడు ప్రస్తుతం మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలంతా కూడా నల్లబాడు జంక్షన్కి సంబంధించింది। ఈ నల్లబాడు జంక్షన్ కూడా ఇప్పుడు నల్లబాడు జంక్షన్లో అఫీషియల్గా స్టాప్ అయితే ఉండదు, కానీ కొంచెం సిగ్నల్స్ ప్రకారం చూసుకుంటూ వెళ్తుంటాయి కాబట్టి ట్రైన్స్ సిగ్నల్ ప్రకారం కొంచెం స్లోగా అయితే వెళ్తుంది। మనకి పక్కనే లోకోమోటివ్ కూడా అయితే ఒక ఫ్రీ ఇంజిన్ అయితే పోతూ ఉంది। నల్లబాడు జంక్షన్లో ఎక్కువగా
గుంటూరు జంక్షన్ లేదంటే నల్లబాడు జంక్షన్లో ఎక్కువగా ట్రైన్ ఆపుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి గూడ్స్ వెహికల్స్ లాంటివి, ప్యాసింజర్ వెహికల్స్ లాంటివి ఎక్కువ అవుతుంటాయి కాబట్టి ఇలా సింగిల్గా ఒక లోకోమోటివ్ అయితే వెళ్తుంది. లోకోమోటివ్ అంటే రైలు ఇంజన్ని లోకోమోటివ్ అని అంటారు. ఈ లోకోమోటివ్స్లో కూడా వ్యాప్ 4, 5, 6, 7 ఇట్లా బోల్డ్ అనే రకాలైతే ఉంటుంటాయి. భారతీయ రైలు అనేది నంబర్ అయితే కనిపిస్తుంది కదా, 31527 అని కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా వచ్చిన లోకోమోటివ్స్ ఇంజిన్స్ అన్నీ కూడా ఈ మోడల్లోనే ఉంటున్నాయి. అలాగే ఇప్పుడు మనం సత్తెనపల్లికి దగ్గరలోకి వెళ్తున్నాము. సత్తెనపల్లి దగ్గరలో కూడా లొకేషన్స్ చూడటానికి చాలా బాగా అయితే ఉన్నాయి. పక్కనే లోకోమోటివ్ వెళ్ళటం, లోకోమోటివ్కి ప్యారలల్గా మన ట్రైన్ కూడా వెళ్ళటం, ఆ లోకోమోటివ్ని చూపించడానికి కూడా నాకు చాలా మంచి అవకాశం అయితే దొరికింది. ఈ విధంగా లోకోమోటివ్ని క్రాస్ చేసి ముందుకు వచ్చిన తర్వాత సత్తెనపల్లి దగ్గరలోకి అయితే చేరుకున్నాము. ఇక్కడ కొంత కొండ ప్రాంతం అయితే కనిపిస్తుంది. ఇది బహుశా గ్రానైట్కి సంబంధించింది కాదు, మామూలుగా క్రషర్లకి కంకరకు సంబంధించిన కొండ. గ్రానైట్ ఈ ఏరియాలో గ్రానైట్ పెద్దగా లేదు. ఫిరంగపురం నుంచి కొండవీడు కొండల వైపు అయితే కొంత భాగం ఉంది, కానీ అంతగా నాణ్యమైన గ్రానైట్ అయితే లభించడం లేదు. అటు కూడా ఎక్కువగా క్రషర్ల క్వారీకి సంబంధించి, గులక సంబంధించి మాత్రమే లభిస్తూ ఉంది. ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ ఏరియా అంతా కూడా ఈ ప్లాట్ఫారము కనిపిస్తూ ఉంది. ట్రైన్ వచ్చేసి 1వ నంబర్ ప్లాట్ఫారం మీదకైతే వచ్చేసింది. సుమారు ఈ ట్రైను సత్తెనపల్లిలో కూడా 1 నిమిషం మాత్రమే ఆగుతుంది. సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా చాలా అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. పక్కన ఈ ప్లాట్ఫారంకి సంబంధించి కావచ్చు, 2వ నంబర్ కావచ్చు, ఇది మొదటి ప్లాట్ఫారం కాబట్టి 2వ నంబర్ ప్లాట్ఫారంలో అలాగే 3వ నంబర్ ప్లాట్ఫారంలో కూడా అభివృద్ధి పనులు అయితే చాలా బాగా చేశారు. ఇంకా కొంత భాగం చేయాల్సింది అయితే ఉంది. ఇక్కడ ఫ్లోరింగ్కి సంబంధించి, పైన షెడ్డుకి సంబంధించి నిర్మాణం అయితే చాలా బాగా చేపట్టారు. ఇక్కడ ప్రయాణికులకు సంబంధించి కూర్చోవడానికి ఇంకా బల్లలు లాంటివి అయితే బాగా ఏర్పాటు చేయాల్సింది అయితే ఉంది. ఈ విధంగా ట్రైన్ అయితే బయలుదేరి సత్తెనపల్లి క్రాస్ చేసి వెళ్తూ ఉంది. సత్తెనపల్లి ఇప్పుడు సుమారు మామూలుగా సత్తెనపల్లి రైట్ టైం అయితే 11:30కి రావాల్సింది ఉంది. ఉదయము 1వ నంబర్ ప్లాట్ఫారం నుంచి బయలుదేరి ఇప్పుడు 12:25 అయితే అయింది. 1 గంట కొంచెం లేటుగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. బాయ్ సత్తెనపల్లి. ఈ సత్తెనపల్లి నుంచి నేరుగా మనకైతే ఇంకా పిడుగురాళ్ళ మాత్రమే స్టాపింగ్ ఉంటుంది. ఈ సత్తెనపల్లి పిడుగురాళ్ళ మధ్యలో కూడా వాతావరణము, పరిసరాలకు సంబంధించి, రైతు వారీగా వ్యవసాయం చేసుకునే వారికి సంబంధించి కొంత మాగాణి ప్రాంతము, కొంత మెట్ట ప్రాంతము, ఈ ఏరియా ఎక్కువగా కూడా ఇక్కడ ఈ సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వైపు అంతా కూడా పల్నాడు ఏరియా అంటారు. ఈ పల్నాడు ఏరియా అంతా కూడా కొంత మెట్ట భాగము, కొంత మాగాణి భాగం అయితే కనిపిస్తుంది. భూమికి సంబంధించి చాలా వరకు ఇది కొంత మాగాణిగా కనిపిస్తుంది, అంటే వరి పైర్లకు సంబంధించి. ఈ రైల్వే ట్రాక్ ప్యారలల్ గానే పక్కన రోడ్డు కూడా కనిపిస్తుంది. ఇది నేరుగా మన ట్రైను సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల వైపు ఎలా అయితే వెళ్తుందో ఈ కనిపించే రోడ్డు మార్గం కూడా సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల వైపు అయితే వెళ్తూ ఉంది. ఇలా ప్యారలల్ గానే దాదాపు మనకి రోడ్డు చాలా వరకు కనిపిస్తూనే ఉంటుంది. ఇలా రోడ్డు వెంట రైల్వే ట్రాక్ వెంట రోడ్డు, ఇలా వెహికల్స్ని, వచ్చేపోయే వెహికల్స్ని, అలాగే వచ్చేపోయే ట్రైన్స్ని చూసుకుంటూ జర్నీ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మనసుకు చూడటానికి కూడా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇలాంటి లొకేషన్స్ని చూడటానికి ఇష్టపడతారని అయితే నాకు అనిపిస్తూ ఉంది. పక్కనే ట్రాక్కు సంబంధించి కూడా విస్తరణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. కొంత వందే భారత్ లాంటి ట్రైన్స్ నడవాలంటే దాదాపు 150-160 స్పీడ్ తోటి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా మనకి మధ్యలో బోల్డ్ అన్ని స్టేషన్స్ అయితే ఉంటున్నాయి కాబట్టి, కానీ అన్ని స్టేషన్స్లో ఈ ఎక్స్ప్రెస్ అనేది సూపర్ ఫాస్ట్ ఆగదు కాబట్టి ప్రధానంగా ఆగే స్టేషన్ల వరకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనకి ముందు రాబోయే రైల్వే స్టేషన్ అయితే పిడుగురాళ్ళలో అయితే హాల్టింగ్ అయితే ఉంది ఈ ట్రైన్కి. ఈ పిడుగురాళ్ళకి సంబంధించి ముందు మనకి ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది. ఆ ఫ్లైఓవర్ కూడా పిడుగురాళ్ళ టౌన్కు సంబంధించి కొత్తగా నిర్మాణం చేసిన ఫ్లైఓవర్ అన్నమాట. ఇది బైపాస్ రోడ్డు. ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించి ఇటీవలే రోడ్డు నిర్మాణం పూర్తయి ట్రాఫిక్ను వదలటం అయితే జరిగింది. ఇది కొత్తగా నిర్మాణం చేసిన పిడుగురాళ్ల వైపు అదే నామ్ ఎక్స్ప్రెస్కు సంబంధించిన అద్దంకి టు నార్కెట్పల్లి రోడ్డుకు సంబంధించిన కొత్త పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు. అంతకుముందు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాకముందు వెహికల్స్ అన్నీ కూడా
టౌన్లోకి వెళ్లాల్సిన అవసరం అయితే వచ్చేది. ఇప్పుడు బైపాస్ నిర్మాణం జరిగిన తర్వాత పిడుగురాళ్ల టౌన్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్న వెహికల్స్ మాత్రమే మనకు మళ్ళీ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా. ఇది ఓల్డ్ రోడ్ అనమాట. ప్రకాశం జిల్లా వైపు నుంచి గుంటూరు జిల్లా వైపు నుంచి తెలంగాణ వైపు వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఇటువైపు నుంచి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఇలా దారి వెంట రైల్వే ట్రాక్ వెంట చూసుకుంటే మంచి వాతావరణ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పిడుగురాళ్ల టౌన్ ముఖ్యంగా సున్నపు రాయికి చాలా ప్రసిద్ధి చెందింది. సున్నపు రాయి దాదాపు చాలా వాటిల్లో వినియోగిస్తూ ఉంటారు. సున్నపు రాయికి సంబంధించి చాలా ఫ్యాక్టరీలు, అలాగే ఎక్కువగా మ్యాన్ పవర్కు సంబంధించిన ఇక్కడ వసతులు అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా సున్నపు రాయి అన్ని వాటిల్లో ఉపయోగిస్తుంటారు కాబట్టి ఉపయోగకరమైంది. మనకి రైల్వే స్టేషన్ చూడొచ్చు. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్కి అయితే మన ట్రైన్ అయితే చేరుకుంది. ట్రైన్ దాదాపు 90 నుంచి 100 మధ్యలో స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తూ చాలా స్పీడ్గానే వెళ్తుంది. ఎక్కడైనా సిగ్నల్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తే తప్పితే మిగతా అంతా కూడా ట్రైన్ జర్నీ పరంగా ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ట్రైన్ అయితే లోకో పైలట్లు అంటే డ్రైవర్లు, ట్రైన్ నడిపే డ్రైవర్లు కూడా చాలా స్పీడ్గానే ట్రైన్ తీసుకెళ్తున్నారని చెప్పుకోవాలి. వీక్లీ ట్రైన్ అయినా కూడా సూపర్ ఫాస్ట్ కాబట్టి మధ్యలో ఎక్కడ లేట్ చేయకుండా త్వరగానే జర్నీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పిడుగురాళ్ల స్టేషన్కి అయితే వచ్చాము. రైల్వే స్టేషన్ ఇప్పుడు 1వ నెంబర్ ప్లాట్ఫారం మీద అయితే ఉన్నాం మనకి ప్లాట్ఫారము కుడి పక్క ఉన్నది. నేను సీటు పరంగా ఎడం వైపు కూర్చొని ఉన్నాను కాబట్టి నేను కుడివైపు ఉన్నది చూపించలేకపోయాను. ఇక్కడ ఆగటం కూడా ఎక్కువసేపు ఆగలేదు. జస్ట్ 1 మినిట్ మాత్రమే ఆగింది. 1 మినిట్లోనే మళ్ళీ ట్రైన్ మూవ్ అవటం జరిగింది. మనకి ట్రైన్ హార్న్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇలా చూసుకుంటే ఇది మనకు పిడుగురాళ్ల బోర్డు కూడా కనిపిస్తుంది. బాయ్ పిడుగురాళ్ల అని చెప్పుకుంటూ మనం ట్రైన్ అయితే ముందుకు సాగిపోతూ ఉంది. ఈ పిడుగురాళ్లకు సంబంధించి ముఖ్యంగా సున్నపు రాయికి సంబంధించి పల్నాడు ఏరియా పత్తి వ్యవసాయ పరంగా, అగ్రికల్చర్ పరంగా పత్తి ప్రధానమైన పంట. అలాగే మాగాణి, వరికి సంబంధించి కూడా బాగా ఇక్కడ కృష్ణా వాటర్ బాగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వరికి సంబంధించి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి పండించుకోవడానికి. అలాగే మధ్యలో మనకు సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల మధ్యలో కూడా కొన్ని కోల్డ్ స్టోరేజ్లు కూడా కనిపించాయి. అలా ఈ దారి వెంట అభివృద్ధి అయితే చాలా బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ పిడుగురాళ్ల తర్వాత మనం చేరుకోబోయే స్టేషన్ నడికుడిలో మాత్రమే ట్రైన్ మళ్ళీ ఆగుతుంది. మధ్యలో దాచేపల్లి ఉంది, కానీ దాచేపల్లి దగ్గర మన ట్రైన్కి అయితే స్టాపింగ్ లేదు కాబట్టి ఆగదు. మనకి దూరంగా కనిపిస్తున్న ఎత్తైన ఫ్యాక్టరీస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇలా ఈ కృష్ణానదికి ఇటువైపు అటువైపు మన ఆంధ్ర వైపు కావచ్చు, కృష్ణానది దాటిన తర్వాత తెలంగాణ వైపు వెళ్తాము. తెలంగాణ వైపు కూడా ఈ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి ముడి సరుకు బోల్డ్ అంత లభిస్తుంది కాబట్టి ఇట్లా ఫ్యాక్టరీలు అయితే నిర్మాణం చేయడం జరిగింది. పిల్లలకి బాగా లంచ్ టైం అయింది కాబట్టి అందరూ, కొంతమంది పిల్లలు పెద్దలు అందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ చపాతీలు మనం తీసుకొచ్చుకున్న ఐటమ్స్ దాదాపు ఇక్కడ నుంచి మనం షిరిడి వెళ్ళే వరకు కూడా మంచి ప్లానింగ్ తోటి ఆహార పదార్థాలను ఏమి మనం బయట కొనుక్కునే పని లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న ఆహార పదార్థాలను అయితే తెచ్చుకోవడం జరిగింది పార్సెల్ రూపంలో. మనకి ఇక్కడ స్టేషన్ అయితే కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా చిన్న స్టేషన్స్ అయితే ఉన్నాయి. దీనికి ఆనుకొని మనకి రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తూ ఉంది. నడికుడి జంక్షన్కి అయితే వచ్చాము. ఇట్లా చిన్న స్టేషన్స్ కాకుండా ఏదైతే మన జర్నీ చేసే ట్రైన్ ఆగే స్టేషన్స్ ఉన్నాయో ఆ స్టేషన్స్ మాత్రం నేను కొంచెం వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేసుకుంటూ వెళ్తున్నాను. మిగతా చిన్న స్టేషన్లో ఎక్కడ కూడా ట్రైన్ స్లో కూడా చేయట్లేదు, స్పీడ్గా వెళ్ళిపోతూనే ఉంది. స్టేషన్స్ వచ్చిన దగ్గర కూడా కొద్దిగా స్లో చేసి 80-70 స్పీడ్ అయితే వెళ్తూ ఉంది. ఇప్పుడు మరి నడికుడి జంక్షన్కి అయితే వచ్చేసాము. నడికుడి జంక్షన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ నడికుడి జంక్షన్ నుంచి శ్రీకాళహస్తి వరకు అయితే కొత్తగా రైల్వే ట్రాక్ అయితే నిర్మాణం జరుగుతూ ఉంది. దాదాపు నిర్మాణ పనులు పూర్తిగా వచ్చినాయి. పొదిలి వరకు అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు నడికుడి నుంచి దర్శి పొదిలి వరకు అయితే కొత్త ట్రాక్ అయితే నిర్మాణం జరిగి ట్రయల్ రన్ కూడా అయితే పూర్తి చేశారు. పొదిలి నుంచి ఇంకా శ్రీకాళహస్తి వైపు అయితే నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేసుకొని ఇటువైపు నుంచి ట్రైను జర్నీ త్వరగా అందరికీ అందుబాటులోకి రావాలని అయితే కోరుకుందాము. ఇలా ట్రైన్ జర్నీకి సంబంధించి కావచ్చు, వసతులకు సంబంధించి, సౌకర్యాలకు సంబంధించి మన భారతదేశం మొత్తం మీద దాదాపు ఇప్పటికే 140 కోట్ల పైన జనాభా ఉన్నారు. 150 కోట్ల దగ్గరలోకి వెళ్తున్నాం కాబట్టి
ఇలా రవాణా సౌకర్యాలను ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనము నడికుడి స్టేషన్ దాటి మన ఆంధ్ర బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బోర్డర్ దగ్గర కృష్ణానది దాటామంటే మనం తెలంగాణలోకి ఎంటర్ అయిపోయినట్టే. తెలంగాణ స్టేటు అవటానికి 2 తెలుగు రాష్ట్రాలే అయినా తెలంగాణ సపరేట్ స్టేట్గా, ఆంధ్రప్రదేశ్ సపరేట్ స్టేట్గా ఉన్నాయి కాబట్టి మధ్యలో కృష్ణానది అనేది ఇక్కడ 2 రాష్ట్రాలని విభజిస్తూ మనం వెళ్ళే దారిలో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇలా దారి వెంట సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా బోల్డ్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనము మన ఆంధ్ర బోర్డర్ అయిన మనం వెళ్ళే ట్రైన్ లైన్లో పొందుగుల ఊరు దగ్గరికి అయితే వచ్చాము. మనకి ఇదంతా కనిపిస్తుంది కదా, ఇది ఊరి పేరు. ఈ స్టేషన్ పేరు పొందుగుల. పొందుగుల అంటే పక్కనే రైల్వే ట్రాక్ పక్కనే రోడ్డు మార్గం కూడా ఉంటుంది. ఆ రోడ్డు మార్గంలో కూడా చూడొచ్చు. రోడ్డు జర్నీలో కూడా ఈ పొందుగుల చెక్ పోస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఎక్కువగా తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉంటారు మామూలుగా రోడ్డు జర్నీ చేసే వెహికల్స్ వాళ్ళని. ఇప్పుడు మనం ప్రస్తుతం ట్రైన్ జర్నీ చేస్తున్నాం కాబట్టి ట్రైన్ జర్నీలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ బోర్డర్ నుంచి కృష్ణానది దగ్గరకు వచ్చి కృష్ణానది దాటి మనం తెలంగాణలోకి అయితే వెళ్ళబోతున్నాము. మనకు చూడొచ్చు ఈ కృష్ణానది కూడా చాలా నిండుగా అయితే కనిపిస్తున్నాయి. వాటర్ చాలా నిండుగా ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు బాగా వర్షాల సమయం కాబట్టి వర్షాలు పుష్కలంగా కురవటం వల్ల వాటర్ అయితే బాగా నిండుగా పారుదల అయితే కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి కేబుల్ కార్స్ కూడా కనిపిస్తున్నాయి పైన కేబుల్ ద్వారా. ఇవి సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన ముడి రాయి సరుకు ఏదైతే ఉందో అవి వాటిని నది అంచు నుంచి ఇట్లా రైల్వే ట్రాక్ మధ్యలో అడ్డం ఉంది కాబట్టి రైల్వే ట్రాక్ పైనుంచి ఇలా కేబుల్ కార్స్ ద్వారా మనకి సప్లై అయితే చేసుకుంటూ వాళ్ళు ముడి సరుకును అయితే తెచ్చుకొని మనకి సిమెంట్ని అయితే అందిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఇటు తెలంగాణ వైపు అలా అటు ఆంధ్ర వైపు కూడా బోల్డ్ అండ్ సిమెంట్ ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. ఇటువైపు అన్నీ కూడా మనకి కనిపించే నెక్స్ట్ స్టేషన్ అయితే మిర్యాలగూడ. మనకు తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి వచ్చే ఫస్ట్ స్టేషను, ఈ ట్రైను ఆగే ఫస్ట్ స్టేషన్ మిర్యాలగూడ. మిర్యాలగూడ స్టేషన్ దగ్గరికి అయితే చేరుకున్నాము. పక్కన కూడా చూడొచ్చు మిర్యాలగూడ స్టేషన్కి సంబంధించి కూడా పక్కన గూడ్స్ ట్రైన్స్ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా మిర్యాలగూడ సంబంధించి మిర్యాలగూడ రైల్వే స్టేషన్. ట్రైన్ ఇక్కడ కూడా బాగా స్పీడ్గానే వెళ్తుంది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్టేషన్ బాగా పొడవు ఎక్కువగా ఉండటం వల్ల రైల్వే స్టేషను ప్లాట్ఫారము దాదాపు మనం S6లో ఉన్నాం కాబట్టి S6 అంటే మనం ఫస్ట్ లోకోమోటివ్ దగ్గర నుంచి 2 జనరల్ బోగీల తర్వాత S7, S8 బోగీల తర్వాత మనం 5, 6 బోగీలో ఉన్నాం కాబట్టి మనం దాదాపు ట్రైన్కి ముందు వైపే ఉన్నట్టుగా లెక్క. మనకి వెనక వైపు ఇంకా బోల్డ్ అంత ట్రైన్ బోగీలు ఉన్నాయి కాబట్టి ఇలా ట్రైన్ దాదాపు ముందుకు వచ్చి ఆగటం అయితే జరిగింది. ఇలా ప్రస్తుతం మన ట్రైన్ అయితే తెలంగాణ స్టేట్లోని మొదటి స్టేషన్ అయిన మిర్యాలగూడకి అయితే చేరుకుంది. ఈ మిర్యాలగూడ స్టేషన్ నుంచి ట్రైన్ అయితే బయలుదేరబోతుంది. ఈ మిర్యాలగూడ స్టేషన్లో కూడా ట్రైన్ దాదాపు 1 నిమిషం మాత్రమే ఆగింది. వెంటనే మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. హార్న్ కూడా కొట్టారు డ్రైవరు. లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో హార్న్ కొట్టి ట్రైన్ అయితే మూవ్ చేయడం జరిగింది. ఇట్లా దీనికి సంబంధించి ఈ మిర్యాలగూడలో ప్లాట్ఫారం నెంబర్ 2లోకి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రైట్ టైం అయితే 12:50కి అయితే చేరుకోవాలి. 12:50 అన్నది ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే 2కి అయితే చేరుకుంది. అంటే 1 గంట 10 నిమిషాలు లేటుగా అయితే మన ట్రైన్ అయితే నడుస్తూ ఉంది. నెక్స్ట్ రాబోయే స్టేషన్ నల్గొండ. బాయ్ మిర్యాలగూడ అని చెప్పుకుంటూ ఇక్కడ నుంచి బాగా గమనించినట్టయితే ఏదైతే ట్రైన్ ట్రాక్లు ఉన్నాయో దానికి సంబంధించి వెడల్పుకు సంబంధించి కొత్త లైన్కు సంబంధించి చాలా వర్కింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా పనులు అయితే శరవేగంగానే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇలా చాలా చోట్ల ఇట్లాంటి రైల్వే ట్రాకులు 2 ట్రాకులు 3 ట్రాకులు వరుసగా పెంచుకుంటూ పోవటం అవసరం కాబట్టి దాదాపు చిన్న దారుల వెంట ట్రాక్ క్రాస్ చేయాలంటే ప్రతి చోట్ల గేట్లు పెట్టలేరు కాబట్టి అండర్ పాస్లు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ అండర్ పాస్ల ద్వారా ఏదైతే రోడ్డు మార్గంలో వెహికల్స్ రావడానికి పోవటానికి రైల్వే ట్రాక్ ఎప్పుడు ట్రాక్ మీద నుంచి కాకుండా రైల్వే ట్రాక్ కింద నుంచి అండర్ పాస్లు అనేది నిర్మాణం చేసి ఇలా చాలా చోట్ల అయితే గమనిస్తూ ఉంటాం మనం. ముఖ్యంగా ఇట్లాంటి వర్షం రోజుల్లో ఆ అండర్ పాస్ల్లో వాటర్ స్టాకేజ్ ఎక్కువ ఉండి కొంచెం వెహికల్స్ రాకపోకలకి ఇబ్బందిగా ఉంటుందనేది నాకైతే అనిపించింది. అదే విషయం వీడియో రూపంలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇలా టెక్నికల్గా కొత్త ట్రాక్లు అయితే నిర్మాణం జరగాలి. అలాగే అండర్ పాస్లు నిర్మాణం చేసే వాటిల్లో కూడా వచ్చిన
ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో వర్షం నీళ్లు కావచ్చు, ఏవైనా వాటర్ అండర్ పాస్లు నిలబడకుండా వాటిని బయటికి పంపించే టెక్నాలజీ పెంచుకుంటే బాగుంటుంది. వచ్చే పోయే వాహనాలకి, రోడ్డు మీద తిరిగే వాహనాలకు కూడా ఇబ్బంది కలగకుండా. ఇలా దారి వెంట చూసుకుంటే మనకి అగ్రికల్చర్ పరంగా ఎక్కువగా పత్తి కనిపిస్తూ ఉంది. పత్తి తర్వాత మాగాణి పొలాలు కూడా కనిపిస్తున్నాయి ఈ మిర్యాలగూడ వెంట. మిర్యాలగూడ నుంచి నల్గొండ మధ్యలో ప్రస్తుతం మన జర్నీ అయితే సాగుతూ ఉంది. ఇలా దారి వెంట రైల్వే ట్రాక్కి సంబంధించి చాలా అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మామిడి తోటలకు సంబంధించి కూడా కొన్ని తోటలు కూడా కనిపిస్తున్నాయి. మామిడి తోటలు కావచ్చు, డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి కావచ్చు, ఇలా రకరకాలుగా అభివృద్ధి అయితే ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ విభజన జరిగిన తర్వాత కూడా అభివృద్ధి బాగానే జరిగిందని చెప్పుకోవచ్చు. విభజన జరిగిన తర్వాత ఇక్కడ వాటర్కి సంబంధించి అభివృద్ధి మంచిగా, నీళ్ళ వసతులు బాగున్నాయి కాబట్టి రైతు వారీగా అభివృద్ధి బాగానే ఉంది. ముఖ్యంగా వరి ఎక్కువగా పండిస్తూ ఉన్నారు ఈ ఏరియా అంతా కూడా. పక్కన రైల్వే ట్రాక్ అమ్మట కూడా చూసినట్టయితే వెహికల్స్కి సంబంధించి ట్రాక్ అభివృద్ధి పనులకు సంబంధించి చాలా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ రాబోయే స్టేషన్ వచ్చేసి నల్గొండ. ఈ నల్గొండ కొత్తగా జిల్లా చేశారు కాబట్టి కొంత భాగం జిల్లాలు విభజన జరిగిన తర్వాత ఖచ్చితమైన బోర్డర్స్ అయితే మనం చెప్పలేకపోతున్నాము. ప్రస్తుతానికి నల్గొండ దగ్గరలోకి అయితే వెళ్తున్నాము. ఈ నల్గొండకి సంబంధించి మామూలుగా నల్గొండలో ప్లాట్ఫారం నంబర్ 1లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ట్రైను. ఇప్పుడు రైట్ టైం అయితే 1:20కి అయితే మనం ట్రైను ప్లాట్ఫారం మీదకి అయితే 12:20కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు సుమారు 1:25 అయితే కావస్తూ ఉంది. ఇక్కడ కూడా దాదాపు ఎంత అయితే 1 గంట 10 నిమిషాలు లేటుగా ట్రైన్ జర్నీ సాగుతూ ఉంది కాబట్టి ట్రైన్ కూడా ప్రతి ఎక్కడైతే హాల్టింగ్ ఉన్నాయో ఆ హాల్టింగ్ ఉన్న దగ్గర 1 మినిట్ కంటే ఎక్కువసేపు అయితే ఆగట్లేదు ట్రైను. వెంటనే లోకో పైలట్ అయితే సైరన్ వేసి హార్న్ తోటి సిగ్నల్ రావడంతో వెంటనే ముందుకు తీసుకెళ్ళటం అయితే జరుగుతూ ఉంది. ట్రైన్ ఎక్కడా కూడా ఎక్కువసేపు ఆగకుండా ముందుకెళ్తూనే ఉంది. దాదాపు వీక్లీ ట్రైన్స్, అలాగే డైలీ ట్రైన్స్, గూడ్స్ ఇవన్నీ కూడా తిరగాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే వందే భారత ట్రైన్స్ లాంటివి కూడా సకాలంలో టైం ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఇలాంటి వీక్లీ ట్రైన్స్కి కొంచెం సిగ్నల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతం మనకి నల్గొండ బోర్డు అయితే కనిపిస్తుంది. నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. నల్గొండ రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా ప్లాట్ఫారంకు సంబంధించి, రైల్వే స్టేషన్కి సంబంధించి అభివృద్ధి పనులు అయితే చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కాబట్టి ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఆగేది కూడా ప్రధానమైన స్టేషన్లలో మాత్రమే ఆగుతూ వెళ్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ ప్రధానమైన స్టేషన్లు ఏవైతే ఉంటాయో ఈ నల్గొండ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, ముందు రాబోయే మనకి హైదరాబాద్ దగ్గరలో ఉండే చర్లపల్లి కావచ్చు, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్ ఇట్లాంటి స్టేషన్స్ అన్నీ కూడా ప్రధానమైనవి కాబట్టి తెలంగాణకు సంబంధించి ఇక్కడ కూడా అభివృద్ధి గురించి ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు అనేది ముందు మనం వెళ్ళే దారిలో చూసుకుంటూ వెళ్దాము. ఈ నల్గొండ రైల్వే స్టేషన్ అయితే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మధ్యలో ఇంకా ప్యాసింజర్స్ వెయిట్ చేయడానికి ఇంకా బల్లలు లాంటివి ఏర్పాటు చేస్తుంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. వాటర్ లాంటివి అయితే, వాష్రూములు లాంటివి బాగానే కనిపిస్తూ ఉన్నాయి. ప్యాసింజర్స్ ఎక్కువగా కూర్చోడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, ఎక్కువగా ట్రైన్స్ కొంచెం లేటుగా వస్తుంటాయి కాబట్టి వెయిట్ చేయడానికి కొంచెం బల్లలు లాంటివి ఏర్పాటు చేస్తే ఇంకా బాగుండిద్దని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి పరంగా వెయిటింగ్ హాల్స్ లాంటివి. బాయ్ నల్గొండ రైల్వే స్టేషన్ దాటి మనం ముందుకు వచ్చేసాము. ఇక్కడ నుంచి నల్గొండ నుంచి తర్వాత మనకి అఫీషియల్గా మనం ఆగాల్సిన ట్రైన్ అఫీషియల్ స్టాప్ అయితే సికింద్రాబాద్ మాత్రమే. మధ్యలో ఇంకా స్టేషన్లు అయితే దారి వెంట బోల్డన్ అయితే ఉంటాయి. ఆ దారి వెంట కూడా ఇక్కడి నుంచి మనకు పూర్తిగా నల్గొండ దాటిన తర్వాత మనము హైదరాబాదు పారిశ్రామికంగా ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇండస్ట్రీలకు సంబంధించి కూడా రకరకాల స్టీల్ ఫ్యాక్టరీలు కావచ్చు, లేదంటే కెమికల్స్కి సంబంధించి కావచ్చు, రకరకాల ఫ్యాక్టరీలు అయితే ఇక్కడి నుంచి అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ నల్గొండ, మిర్యాలగూడ ఏరియాలో ఎక్కువగా వరి పంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిర్యాలగూడ లాంటి ఏరియాలో ఉప్పుడు మిల్లులు ఎక్కువగా అయితే వందల సంఖ్యలో ఉప్పుడు మిల్లులు అయితే కనిపిస్తుంటాయి. మనకి గుంటూరు ఏరియాలో కోల్డ్ స్టోరేజ్లు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ మిర్యాలగూడ, ఈ నల్గొండ ఏరియాలో ఉప్పుడు మిల్లులు అయితే బోల్డ్ అన్నీ ఉంటాయి. ఇలా మనం గమనించినట్టయితే ఇక్కడ ఇండస్ట్రీలకు సంబంధించి
ప్రత్యేకంగా స్టీల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో స్టీల్ ఫ్యాక్టరీ లోపలికి గూడ్స్ ట్రైన్స్ తిరిగే విధంగా ఫ్యాక్టరీ లోపలికి నేరుగా రైలు మార్గాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పక్కన. ఇప్పుడు ప్రస్తుతము మనకి సమయం 4 గంటలైతే దాటింది. సికింద్రాబాద్ మనం వెళ్ళేటప్పటికి మామూలుగా రైట్ టైం అయితే 4 గంటలకైతే చేరుకోవాలి. కానీ ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళేటప్పటికి 6:37 అయ్యేటట్లుగా అనిపిస్తుంది. మనకి వాటర్ అయితే కనిపిస్తున్నాయి కదా, నది వెళ్తూ ఉంది. ఇది మూసీ నదిలోని ఏదైతే హైదరాబాద్ దగ్గరలో ఉన్న మూసీ నదికి సంబంధించి ఒక పాయ అని చెప్పుకోవచ్చు. కొంత వర్షాలు పడే టైమే కాబట్టి నది ప్రవాహం కొంత బాగానే కనిపిస్తూ ఉంది. ఇలా నల్గొండ నుంచి మన సికింద్రాబాద్ వెళ్ళే దారి వెంట కూడా మనకి పచ్చటి పొలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంది వాతావరణం చూడటానికి. ఇప్పుడు ప్రస్తుతం టెంపరేచర్ అయితే 28 మాత్రమే చూపిస్తుంది. సాయంత్రం 4 గంటల సమయంలో మనకి టెంపరేచరు 28 డిగ్రీల టెంపరేచర్ అయితే కనిపిస్తుంది. ట్రైన్ వెళ్ళే స్పీడ్ కూడా 90, 92 అలా వెళ్తూ ఉంది. ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ కూడా టాప్ స్పీడ్ అయితే పర్లేదు. ట్రైను వీక్లీ ట్రైన్ అయినా కూడా ట్రైన్ వెళ్ళే స్పీడ్లో మాత్రం తక్కువేం లేదు, నేనేం తగ్గేదే లేదన్నట్టుగా లోకో పైలట్లు అయితే తీసుకెళ్తూ ఉన్నారు ట్రైన్ని. ప్రస్తుతము చర్లపల్లి దగ్గరలోకి అయితే వచ్చాము. మనకి పక్కన అంతా కనిపిస్తుంది కదా చర్లపల్లి. ట్రైన్ స్పీడ్గా వెళ్తూ ఉంది. ఆ కుర్రాడు అయితే ట్రైన్లోంచి స్పీడ్గా దిగేలాడు. ముందు ఇంకో ట్రైన్ కూడా వస్తూ ఉంది, కనిపిస్తుంది మనకి చర్లపల్లి. ఈ చర్లపల్లి మామూలుగా అఫీషియల్ హాల్ట్ అయితే లేదు, ఏదో సిగ్నల్ కోసం ట్రైన్ అయితే స్లోగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. బాగా స్లోగా వెళ్తుంది ట్రైను. దాదాపు ఇప్పటి వరకు మనం జర్నీ చేసిన స్టేషన్స్ అన్నిటిలో కూడా అఫీషియల్ హాల్ట్ లేని స్టేషన్స్ అన్నిటిలో కూడా 70-80 స్పీడ్కి అయితే తక్కువ వచ్చేస్తూ ఉంది. ఈ చర్లపల్లిలో అఫీషియల్ స్టాప్ లేకపోయినా కూడా ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. బహుశా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిర్మాణ పనులు జరుగుతూ ఉండటం వల్ల చర్లపల్లిలో కూడా స్టాప్ ఇచ్చినట్టుగా ఉన్నారు. ట్రైన్ అయితే ఆగింది. సికింద్రాబాద్ వెళ్ళక ముందే చర్లపల్లి స్టేషన్లో అయితే ఆగింది. 4వ నెంబర్ ప్లాట్ఫారం మనకు కనిపిస్తుంది అంతా కూడా. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా చాలా అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. చుట్టుపక్కలంతా కూడా అభివృద్ధికి సంబంధించి ఎక్కడో చోట ఏదో పని జరుగుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. పక్కనే ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా కనిపిస్తుంది, పక్కన లిఫ్ట్ కనిపిస్తుంది. అలాగే ఈ షెడ్లకు సంబంధించి కూడా ఇవి ఏదైతే ప్లాట్ఫారం టు ప్లాట్ఫారం మధ్యలో ప్యాసింజర్స్ రెస్ట్ తీసుకోవటం కోసం ఈ షెడ్ నిర్మాణాలు కూడా చాలా వరకు నిర్మాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదిగో చర్లపల్లి నుంచి మనం ట్రైన్ అయితే క్రాస్ చేసి సికింద్రాబాద్ దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాము. ఈ చర్లపల్లి సికింద్రాబాద్ అన్ని దగ్గరగానే ఉంటాయి. ఇవన్నీ కూడా జంక్షన్ ఏరియాస్ కాబట్టి సికింద్రాబాద్ జంక్షన్ దగ్గరకు అయితే మనం చేరుకున్నామని చెప్పుకోవాలి. ఇక్కడ సుమారు ఎటు చూసినా కూడా రైల్వే ట్రాక్స్, రైల్వే గూడ్స్ కావచ్చు, ప్యాసింజర్ కావచ్చు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావచ్చు, బోల్డ్ అన్ని ట్రైన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సుమారు ఇక్కడ ఈ ట్రైన్ అయితే మనకి రైట్ టైం అయితే 4 గంటలకు చేరుకోవాల్సి ఉంది. ఇప్పుడు 6 గంటల 25 నిమిషాలు అయితే సమయం అయిపోయింది. దాదాపు ఇంకా 10-15 నిమిషాల్లో మనకి చుట్టుపక్కల ఏమీ కనిపించినంతగా చీకటిగా ఉండేంతగా వాతావరణం చీకటి పడబోతుంది. ఈ ప్రస్తుతం మనం సికింద్రాబాద్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఈ సికింద్రాబాద్ జంక్షన్లో కూడా చాలా వరకు అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. దాదాపు ఒక ఎయిర్పోర్ట్ అయితే ఎలా ఉంటుందో ఎయిర్పోర్ట్ కంటే కూడా ఇంకా బాగా ఉండాలన్నట్టుగా ఇక్కడ అభివృద్ధికి సంబంధించి చాలా పనులు అయితే జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఎంతో కొంత కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఏ ప్లాట్ఫారము ఏ ట్రాక్ ఎటు చూస్తున్నా కూడా మనకు ఎక్కువగా నేను లెఫ్ట్ సైడ్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. పైన కూడా చూడొచ్చు, ఇదంతా కూడా ఐరన్ బద్దెలతోటి బాగా ప్లాట్ఫారం పైన అంతా కూడా ట్రైన్స్ అన్ని కింద నుంచి వెళ్ళేటట్టుగా పైన షెడ్ రూపంలో అయితే ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టెర్మినల్ ఒక ఎయిర్పోర్ట్ లాగా అయితే తయారవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరి ముందుకు వెళ్తూ ఉంది. తర్వాత రాబోయే స్టేషన్స్ ఇక్కడ నుంచే వాతావరణం చీకటి పడుతుంది కాబట్టి ముందు నేను చీకట్లో చూపించే ప్రయత్నం చేయలేకపోవచ్చు. అందువల్ల అవకాశం ఉన్న వరకు అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ 1/2 గంట సేపు ఆగుతుంది కాబట్టి నేను కొంచెం సేపు దిగి అట్లా చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇక్కడ ట్రైన్ కావాల్సిన మామూలుగా వాష్రూమ్కి వాటికి వాటర్ పంపింగ్స్, వాటర్ చేంజ్ చేయటము, కొత్తగా వాటర్ పట్టడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. కొంత సర్వీస్కి సంబంధించి కూడా క్లీనింగ్ వాళ్ళు కూడా
టాయిలెట్స్ అవి క్లీనింగ్ అయితే చేశారు, నేను గమనించాను పక్క నుండి. ఇలా సికింద్రాబాద్ దాటి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రాబోయే స్టేషను లింగంపల్లి తర్వాత వికారాబాదు, తర్వాత జహీరాబాదు. ఇప్పటికే చీకటి పడిపోతుంది కాబట్టి నేను ముందు రాబోయే స్టేషన్స్ నేను చూపించడం కుదరకపోవచ్చు. అందువల్ల నేను ముందుగానే రాబోయే స్టేషన్స్ అయితే చూపిస్తున్నాను. జహీరాబాద్ దాటిన తర్వాత ట్రైన్ మళ్ళీ స్టేట్ బోర్డర్ క్రాస్ చేసి మనకి పక్కన లింగంపల్లి స్టేషన్ అయితే చేరుకున్నాము. ఇప్పటికే చీకటి పడిపోయింది. లింగంపల్లి స్టేషన్ నుంచి దాటిన తర్వాత మనకి వచ్చిన స్టేషన్లన్నీ కూడా తర్వాత మనం బోర్డర్ దాటి తెలంగాణ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్నాము, బీదర్ వైపు అయితే వెళ్తున్నాము. ఈ బీదర్ వైపు కూడా ఏమేమి ఉన్నాయి అనేది మనం రాబోయే వీడియోలో నేను ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఇప్పుడు మనం షిరిడీకి దగ్గరలో జల్నా స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. అంటే ఔరంగాబాద్కి ముందు వచ్చే స్టాప్ అనమాట. ఇదిగో మన బండి చిక్మంగళూరు, తిరుపతి, సాయినగర్, షిరిడీ బండి కదులుతుంది. ఎక్కుదాం లోపలికి. సీట్ నెంబర్లు అయితే 80 వరకు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ కోచ్లో. ఇలాంటి కోచుల్లో 80 సీట్లు కాకుండా 72 సీట్లు ఉన్నట్టయితే కూర్చోటానికి మధ్యలో వరుసకి మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల మంచి కూర్చోడానికి కొంచెం వసతులు బాగుండేవి. కొంచెం ఇరుగ్గా ఉందనే చెప్పుకోవాలి. ఈ కోచ్ అంతా కూడా 80 సీట్లు ఉండడం అనేది కరెక్ట్ కాదనే నాకైతే అనిపిస్తుంది. 72 సీట్లు ఉన్నట్టయితే ఈ LHS కోచెస్ ఏదైతే ఉన్నాయో వీటిలన్నింటిలో కూడా 72 సీట్లు ఉంటే ఈ కొంచెం స్లీపర్ క్లాసుల్లో కావచ్చు, లేదంటే థర్డ్ ఏసీలో కావచ్చు, ఇట్లా 72 ఉంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. 80 ఉండటం వల్ల ఏంటంటే ఒక ఎక్స్ట్రాగా ఒక 8 సీట్లు పెంచాలంటే మిగతా వరుసలన్నింటిలో కూడా కొంచెం వెడల్పు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు 80 సీట్లు ఉన్న కోచ్ అయితే. 72 సీట్లు ఉన్న కోచ్ అయితే మనం ఎదురెదురుగా కూర్చున్నప్పుడు కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతము సుమారు ఇప్పుడు మనకి సమయం అయితే 5:30 అయింది, తెల్లవారుతుంది. ఇప్పుడు జాల్నా స్టేషన్ నుంచి బయలుదేరి నెక్స్ట్ రాబోయే స్టేషన్ అయితే ఔరంగాబాద్ దగ్గరికి అయితే చేరుకోబోతున్నాము. ఈ దారి వెంట పూర్తిగా మన మహారాష్ట్రలోకి అయితే వచ్చేసాము. రాత్రి బాగా చల్లటి వాతావరణం, చలి ఎక్కువగా ఉంది. అలాగే కొంత వర్షం తుప్పర కూడా పడుతుంది నైట్ టైం కాబట్టి. ఆ చలికి విండో తీసి చూపించలేం కాబట్టి ఎక్కువగా చలిగాలి వస్తూ ఉండటం వల్ల నేను నైట్ జర్నీలో ఎక్కువ చూపించలేదు. ఇప్పుడు ప్రస్తుతము జాల్నా నుంచి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ జాల్నాకి మధ్యలో తెలంగాణకి జాల్నాకి మధ్యలో నేను ఏదైతే చెప్పానో తెలంగాణ దాటిన తర్వాత కర్ణాటక వైపు బీదరు, బల్కి, ఉద్గిర్, లాతూర్ రోడ్ జంక్షన్, పర్లి వైద్యనాథ్, గంగాకీర్, ఫర్బనీ జంక్షన్, సెలు, జాల్నా. ఇప్పుడు జాల్నాకి అయితే 4:20కి రావాల్సింది ఉదయం 5 గంటలకైతే చేరుకుంది. దాదాపు కొంచెం లేటుగా అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం స్టేషన్ అయితే కనిపిస్తుంది కదా, ఔరంగాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఔరంగాబాద్లో 5:15కి రావాల్సిన ట్రైన్ 5:50కి అయితే చేరుకుంది. దాదాపు ఇక్కడ మనకి కంటైనర్స్ బోల్డ్ అనేది అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ ఔరంగాబాద్ దగ్గరలోనే ఈ కంటైనర్స్ అయితే బోల్డ్ అనేది అయితే కనిపిస్తున్నాయి. సుమారు మనకి ఒక షిప్పింగ్ పోర్ట్లో ఎన్నైతే కంటైనర్స్ ఉంటాయో దాదాపు అన్ని కంటైనర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు నేషనల్ హైవే కూడా కనిపిస్తూ ఉంది. నేషనల్ హైవే కింద నుంచి మనం క్రాస్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఔరంగాబాద్ నుంచి మనం నెక్స్ట్ రాబోయే స్టాప్ వచ్చేసి నాగర్సోల్. ఇప్పుడు కూడా సన్నటి వర్షం తుప్పరైతే పడుతూ ఉంది. అయినా కూడా నేను కొంచెం బయట పరిసరాలు చూపిద్దామని చెప్పి తెల్లవారింది కాబట్టి కొంత బయట పరిసరాలు అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి టెంపరేచర్ అయితే 20 అయితే కనిపిస్తూ ఉంది. 20 అంతా చల్లగా అయితే ఉంది వాతావరణం. రాత్రి మొత్తం కూడా చల్లటి వాతావరణం, చల్లటి ఈదురుగాలి లాంటి వర్షం అయితే సన్న తుప్పరైతే పడుతూ ఉంది. అందువల్ల నేను నైట్ టైంలో ఆ మధ్యలో ఉన్న కర్ణాటక వైపు మళ్ళీ మహారాష్ట్ర వైపు ఉన్న కొన్ని స్టేషన్స్ అయితే చూపించలేకపోయాను.
ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ మహారాష్ట్ర వైపు చూసుకున్నా కూడా బోలెడు రకాలైతే పైర్లు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, సోయా బీన్స్ సంబంధించి ఇలా ఐటమ్స్ అయితే బోల్డ్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ దారి వెంట అక్కడక్కడ కూడా పొలాల్లో గుర్రాలు ఎక్కువగా, ఎద్దులు, ఆవులు లాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కూడా కొంత నెమళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ట్రైన్ కొంచెం స్లోగా వెళ్ళే సమయంలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనకు నెమళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మన ట్రైన్ అయితే నాగర్సోల్ దాటి, నాగర్సోల్ ట్రైన్ రైల్వే స్టేషన్ నేను చూపించలేకపోయాను. ఆ టైంలో ట్రైన్ ఎక్కువసేపు ఆగలేదు. నాగర్సోల్లో కూడా 1 మినిట్ మాత్రమే ఆగింది. పక్కన లొకేషన్ చూపించే ప్రయత్నంగా నేను నాగర్సోల్ రైల్వే స్టేషన్ చూపించలేకపోయాను. నేను మళ్ళీ రిటర్న్ జర్నీలో నాగర్సోల్ గురించి పూర్తి వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నాగర్సోల్ తర్వాత మన్మాడు జంక్షన్లో కూడా నేను ఎక్కువసేపు వీడియో చూపించలేకపోయాను. ఈ పక్కన పరిసరాల్లో ఈ బ్యూటీ అంతా చూపిస్తూ కూడా ఈ జంక్షన్ ఏరియాకి సంబంధించి నేను ఎక్కువగా వీడియో చూపించలేకపోయాను. ఇక్కడ పరిసరాలు, కొండ ప్రాంతాలు చూసుకుంటే చాలా బాగున్నాయి. ఎంత చూసినా తనివి తీరదన్నట్టుగా మనకు ముందు కనిపిస్తున్న ఈ స్టేషన్ అయితే కోపర్గాం దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ కోపర్గాం నుంచి సాయినగర్ షిరిడి పెద్ద దూరం అయితే లేదు. ఇక్కడ మనకి ఉదయం నుంచి జాల్నా నుంచి ట్రైన్ బయలుదేరిన నుంచి నేను ఏదైతే వీడియో చూపించడం మొదలు పెట్టానో అక్కడి నుంచి ట్రైన్ చాలా స్పీడ్గా అయితే వచ్చేస్తూ ఉంది. మధ్యలో ఎక్కడ కూడా లేట్ చేయకుండా మనం సాయినగర్కి 10:45కి రైట్ టైం అయితే చేరుకోవాలి. దాదాపు 10:40 ఖచ్చితంగా రైట్ టైం అయితే ఖచ్చితంగా వెళ్తుంది. అయితే ట్రైన్ వెళ్ళే స్పీడ్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనకి నది కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా గోదావరి నది. ఈ కోపర్గాంకి, సాయినగర్ షిరిడీకి మధ్యలో ఏదైతే ఈ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కృష్ణా చూసాము, మన ఈ ట్రైన్ జర్నీలో మూసీ నది చూసాము, తర్వాత ఈ గోదావరి నది కూడా చూసాము. మనం ప్రయాణించే ఈ తిరుపతి టు సాయినగర్ షిరిడి ట్రైన్లో నేను ఒంగోలు నుంచి నేను వీడియో చూపించుకుంటూ వస్తూ ఈ విధంగా సాయినగర్ షిరిడికి దగ్గరలోకి అయితే వచ్చేసాము. 10:40 అయితే కావస్తుంది. సాయినగర్ షిరిడి ట్రైన్ అయితే మనకి ముందు ప్లాట్ఫారం అయితే కనిపిస్తుంది. ట్రైన్ అయితే ఒక 5 నిమిషాలు ముందుగానే చేరుకుంది. పక్కన వాతావరణ పరిస్థితులు కూడా చూడవచ్చు. బాగా చల్లటి వాతావరణంతో ఎక్కడ చూసినా కారు మబ్బులు కమ్మేసి వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతము సమయం 11 కావస్తున్నా కూడా టెంపరేచర్ అయితే 21 డిగ్రీ మాత్రమే చూపిస్తుంది. ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ మీద ప్లాట్ఫారం మీదకి అయితే వచ్చేసాము. లగేజీలన్నీ తీసుకొని పిల్లలందరూ కూడా మా పెద్దమ్మాయి గగన, రెండో అమ్మాయి హర్షిత, మా బామర్ది వాళ్ళ కూతురు మా బుడ్డమ్మాయి అశ్విత, మా ప్రతిమ, అలాగే ప్రతిమ వాళ్ళ అమ్మగారు, నేను అందరం కూడా రైల్వే ప్లాట్ఫారం నుంచి మనం ప్లాట్ఫారం నుంచి బయటికి వెళ్ళి రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి వెహికల్ ఎక్కాలి కాబట్టి ఆటో తీసుకుందామని చెప్పి బయటకైతే వచ్చేసి ఆటో తీసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ రైల్వే ప్లాట్ఫారం నుంచి బయటకు వచ్చేటప్పుడు టికెట్ కలెక్టర్ అయితే టికెట్ చెకింగ్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు కూడా జర్నీ చేసేటప్పుడు రైల్వే టికెట్ మాత్రం మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా జర్నీ చేయండి. చెకింగ్స్ అయితే జరుగుతుంటాయి. రైల్వే స్టేషన్ నుంచి ప్రధానమైన రోడ్ ఏదైతే ఉందో షిరిడి మెయిన్ టెంపుల్ వైపు అయితే వెళ్తున్నాము. అక్కడ మా మెయిన్ టెంపుల్ నుంచి మేము తీసుకునే హోటల్ రూమ్ పేరు సాయి మౌళి. మేము ఎప్పుడు మా కుటుంబ సభ్యులతో ఎప్పుడు వచ్చినా కూడా సాయి మౌళికి వెళ్తుంటాము.